తండ్రి చచ్చిపోతే కొడుకు ముఖ్యమంత్రి కావాలని పుట్టిండే పార్టీ ఇది. రిజర్వేషన్స్ ఎవరిచ్చినారు? రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో భాగంగా ఇచ్చుండొచ్చు. అది కూడా ఎంటైర్ కమ్యూనిటీకే ఇవ్వాల. ముస్లిమ్స్ కూడా ఆలోచన చేసుకోండి. అందులో మిమ్మల్ని విడగొట్టడానికే ఆలోచన చేసి చేయడం ఇది. ఒక వర్గానికి మాత్రం ఇచ్చి మిగతా వాళ్ళను పక్కన పెట్టడం. ఈ రాష్ట్రంలో రాజకీయాలు వీళ్ళ కుటుంబంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే రకమైనటువంటి ఆలోచన. ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టల్లా. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మత కల్లోలాలు జరిగినాయంటే అప్పట్లో చెన్నారెడ్డిని పదవీచ్యుడిని చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ చేసినటువంటి కుట్ర కాదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మనుషుల ప్రాణాలకు కానీ, మతాలకు కానీ, కులాలకు కానీ, వాళ్ళ ఆచార వ్యవహారాలకు కానీ, సాంప్రదాయాలకు కానీ ఏమాత్రం గౌరవం ఇవ్వనట్టు కుటుంబం మీది. మళ్ళీ ఇప్పుడు ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఆర్థిక రాజధాని, ప్రజా రాజధాని, దేవతల రాజధానిని అందరూ ఆమోదం చేస్తే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఉండే 50 పార్టీల్లో 49 పార్టీలు ఆమోదిస్తే, అంగీకరిస్తే ఏర్పడినటువంటి రాజధాని. కేవలం ఒకే ఒక పార్టీ వ్యతిరేకించిందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్కడే వీరి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ రాష్ట్రం బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో ఆర్థిక పురోభివృద్ధి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. కేవలం ఆయన అధికారంలోకి రావడానికే అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రాంతం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు అనేటువంటి పెడదారిన పోయేటువంటి మానసిక రోగే మావిగాన్ మామయ్య అని చెప్పేసి మళ్ళీ చెప్తాను. ఇటువంటి మానసిక రోగితో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలను కూడా హెచ్చరిస్తున్నాం. ఒక పిచ్చోడి చేతిలో రాయి కంటే ఒక మానసిక రోగి ఒక రాజకీయ పార్టీ పెట్టినా, అధికారాన్ని ఇచ్చినా ఏమవుతుందో 5 ఏళ్ల అనుభవం నుంచి, 5 ఏళ్ల పరిపాలనలో మనం పడిండే క్షోభ నుంచి, అన్ని వర్గాలు పడిండే ఇబ్బందుల నుంచి, ఆర్థికంగా విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే మళ్ళీ కూటమి పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఈ రోజున అభివృద్ధి పరిగెత్తా ఉంది. మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయడానికి మొదలుపెట్టున్నాడు. మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోమంటాడు. ప్రత్యేకించి పత్రికల వాళ్ళు కూడా, ఛానళ్ళ వాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి. వృత్తిరీత్యా మీకు అయిష్టాలు ఉండొచ్చు. కానీ అందరూ ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళం, తెలుగు వాళ్ళైనటువంటి మనందరం కూడా ఈ తెలుగు జాతి బాగుండాలా, ఈ తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే ఆలోచన మనందరికీ ఉండాలా, బాధ్యత కూడా ఉండాలి. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి మానసిక రోగుల చేతికి అధికారం కానీ, గౌరవం కానీ ఇస్తే మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు కూడా ఛిద్రావద్రం అవుతాయనేది వాస్తవం అని చెప్పేసి గుర్తెరగమని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాను. ప్రత్యేకించి ఈ రోజున ఏబిఎన్ వారి మీద జరిగినటువంటి దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అంతేకాకుండా కాకాని గారి దగ్గర నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు మీకు అధికారం వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడం ఏందో చెప్పుకోండి, కానీ స్టేషన్ నుంచి స్టేషన్కి తిప్పుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఆలోచన అధికారంలో ఉన్న పార్టీలకు వస్తే మీ పరిస్థితులు ఏందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. అది పద్ధతి కూడా కాదు. ఏ ఒక్కరి మాకైనా మీకైనా ఆలోచన విధానమే తప్పది. ప్రజలు కూడా గుర్తెరగల. ఇటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే మనం ఏ రకంగా మన ప్రతిస్పందన ఉండాలో ఆలోచన చేసుకోమంటాను. ఏబిఎన్ వారిని కూడా ఇంకా అగ్రెసివ్గానే వాస్తవాలు తెలియజెప్పే క్రమంలో ముందుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి మీద జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా యావత్ నియోజకవర్గ ప్రజల తరఫున నిలబడతామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఏబిఎన్ వారు మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత పెద్ద ఎత్తున వాస్తవాలు కానీ, వారి అక్రమాలను కానీ ప్రజలకు తెలియజెప్పేటువంటి విధానంలో ఇంకా రెట్టింపు వేగంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా వారిని కోరుకుంటూ, మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ప్రత్యేకించి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాము. ఇటువంటి వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండండి. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళని అనుసరించేటువంటి మానసిక రోగుల్ని పట్ల కావచ్చు, అప్రమత్తంగా ఉండమని చెప్పేసి కోరుతాం. ఊహించుకొని రాసుకోండి. ఆడపోయిండే
అమరావతి రాజధానిలో ఉండే ఆడవాళ్లకు పట్టు చీరలు కట్టుకుంటారని మాట్లాడిన వాళ్ళు మళ్ళీ మెట్టి దెబ్బలు తిన్నారు. పట్టు చీరలు కట్టుకుంటారని చెప్పి మాట్లాడినారు. అప్పుడు అనిపించలేదా? సిగ్గు అనిపించలేదా మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకోరా? గుడిసెలో ఉండే వాళ్ళు పెళ్ళిళ్ళకి ఏం పట్టు చీరలు కట్టుకోకూడదా? అమరావతిలో ఆడవాళ్ళు కట్టుకుంటేనే మీకు అపురూపంగా కనపడిందా? వేశ్యల రాజధాని అని మాట్లాడినారు అమరావతిని. ఆ రోజు మీకు ఆడవాళ్ళని మాట్లాడుతున్నాం అనిపించలేదా? ఆ రోజు తాడేపల్లిలో మీరు కూడా ఉన్నారు, మీ కుటుంబం కూడా ఉంది అక్కడ. మరి ఉండే మాట్లాడినారు. మరి ఎవరిని మాట్లాడుకున్నారు మీరు? ఆకాశానికి ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది. దీన్ని నిజంగా ఆలోచన చేస్తే మీకే వర్తిస్తుంది. ఇది ఆడవాళ్ళని లాఠీ దెబ్బలు కొట్టినారు. బాత్రూముల్లో ఉంటే పైన డ్రోన్ ఎగరేసి వాళ్ళ వీడియోలు తీసినారు. అమరావతి రైతులు ధర్నా చేసేకొస్తే లాఠీ చార్జ్ చేస్తారు. వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే కార్యక్రమం పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ నిబద్ధతను చాటుకోవాలా. వాళ్ళు ఏదైతే అప్పట్లో భూములు ఇచ్చినారో దానికి అనుకూలంగా వాళ్ళు ప్రొటెస్ట్ తెలపల్లా, అన్యాయం జరుగుతోందని వాళ్ళ బాధను వెలుగుచ్చాలని ధర్నా చేస్తే అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది వాళ్ళని నరకయాతన చూపించినటువంటి పరిస్థితులు ఎవరు మర్చిపోలే. ఈ రోజున మీరు మళ్ళీ వస్తాను, పాదయాత్ర చేస్తాను, సినిమా చూపిస్తా అంటాను. మామూలుగా మా సంగం థియేటర్లో సినిమా వేసినప్పుడు ముందు మ్యూజిక్ వేస్తాండే, జించుకు 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 అని చెప్పేసి, అది మళ్ళీ స్క్రీన్లు వేస్తాండే. ఆ స్క్రీను మీది ఎప్పుడో లేచేసింది. ఇంకా మీ సినిమా ఆడేది ఏంది లేదు. ఇక్కడ జించుకు జించుకే మీది. మీ సినిమా ఎప్పుడో చూసేసినారు, మలయాళం సినిమాని. ఎవరికి అర్థం కాని సినిమా ఇది, మెంటల్ గిరాకి రాని. ఇంకా మీరు సినిమా చూపించేకేంది లేదు ఇక్కడ. మీ సినిమా చూసి భయపడేవాడు లేడు, ఇన్స్పైర్ అయ్యేవాడు లేడు, అబ్బా అనుకునేవాడు లేడు. అబ్బో అనుకుంటున్నారు నిన్ను దెబ్బకి. ఇంకా నిన్నేమన్నా భ్రమ పెట్టాలనుకుంటే నీది వెనకల అనుకోకుండా ఒక రోజులో ఉండే బ్యాచ్ ఏదన్నా ఉందేమో. కానీ సభ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా, సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా, సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా నీ వెనుక ఉండరు అనేది వాస్తవం మావిగన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా చెప్తున్నా, రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు, రాజకీయాల్లో ఎదగాలనుకున్న వాళ్ళు, రాజకీయాలు ఊరి కోసం చేస్తామనుకునే వాళ్ళు, ప్రజల కోసం చేస్తామనుకునే వాళ్ళు, ఒకరిని తిడితే గొప్పోళ్ళం కాం, ఊరికి మంచి చేస్తే గొప్పోళ్ళు అవుతాం, ప్రజలకు మంచి చేస్తే గొప్పోళ్ళు అవుతాం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే గొప్పోళ్ళు అవుతాం, నాయకులం అవుతాం. ఒక నాయకుడిగా ఉండేవాడిని మనం తిట్టేస్తే అబ్బా అని చెప్పి శాడిస్టిక్ ప్లేజర్ ఉండొచ్చు, అనుకోకుండా ఓ రోజులో ఉన్నట్టు. అంతేగాని దాంతో మీకు షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అవి కూడా రావు. మీకు తక్షణము మామూలుగా ఇంటాక్సికేషన్ కూడా రావచ్చు, కిక్కు రావచ్చు. వాస్తవాలు అనేది అత్యంత శక్తివంతమైనటివి. నిజం అనేది ప్రపంచంలో అణ్వాయుధాల కంటే చాలా శక్తివంతమైనది. దాన్ని మించినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధమే లేదు. నిజాలనేది, వాస్తవాలనేది ఎప్పటికైనా వాస్తవ రూపంగా ప్రజలకు అందజేయబడతాయి. ఈ రకమైనటువంటి ధోరణి కేవలము రాజకీయం అంటే కుట్ర చేయడమో, లేదు కొద్దిమందిని తిట్టడమో, విమర్శించడమో, ఇదే రాజకీయం అనుకుంటే మీరు పప్పులో గాలేసినట్టే. మీరు అట్లే ఉంటారు. ఏదో ఒక రోజు పిఎం అవుతారు, అంతకుమించి ఉండేది మీ ఏమి ఉండదు. ఆ పిఎంని మీరు ఏదన్నా అర్థం చేసుకోండి. ఇంకా అది ఏ రకమైన అర్థం చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు దాన్ని. కాబట్టి మళ్ళీ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు. కేవలము ఇదొక పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక పార్టీనే కాదు, ఒక రాజకీయ పార్టీనే కాదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి అసహజ మరణానికి గురి అయితే ఆ భావోద్వేగాల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ ఇది. ఏమాత్రం సిద్ధాంతాలు లేవు దీనికి. జెండా లేదు, అజెండా లేదు. అసలు అజెండా అనేది లేనటువంటి పార్టీ ఇది. ఆ ఎమోషన్స్ మీద ఎవరినో ముఖ్యమంత్రిని చేసేయాలి, ఆయన చనిపోయినాడు ఇంకొకటి. రాచరిక పోకళ్ళలో పుట్టిండే పార్టీ ఇది. అంతేగాని సిద్ధాంతం
ఆ రోజు రాత్రులు పోయేసి అనుకోకుండా ఒక రోజు వెళ్ళిపోతే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. తీరా ఒక ఇంట్లోకి పోతే వాడు ఇట్లు అంటాడు. మొత్తం ఆ కొంపలో అంతా మెంటల్లో ఉంటారు. ఆ టైప్ బ్యాచ్ ఇది. తీరా పోలీస్ ఆఫీసర్ షాక్ లేకపోతాడు, అబ్బా అంతా మెంటల్లో అంతా ఒకసారి జమ అయినారు కదరా అని దేవునితో మాట్లాడతామంటారు. అది ఇదే బ్యాచే. ఆ సినిమా ఈయన కోసమే తీసినట్టున్నారు. ఇటువంటి వాళ్ళ చేతికి మామూలుగా ఒక నానుడింది, పిచ్చోడి చేతిలో రాయని. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుందా? రోడ్డును పోయే ప్రతి ఒక్కడు భయపడతాడు, సమాజం భయపడుతుంది. పిచ్చోడి చేతిలో రాయి, ఒక్క పిచ్చోడి చేతిలో రాయి ఉంటే సమాజం భయపడుతుంది, ఊర్లో ప్రతి ఒక్కడు భయపడతాడు, వాడు ఆడికి సుడతాడు. అంటే ఇంత పెద్ద పిచ్చోడి చేతిలో ఒక రాష్ట్రాన్ని పెట్టినాం. మళ్ళీ వాళ్ళు అంటున్నాడు ఆయన, ఎవరిని కొడతాడో, ఎవరి మీదకి సుడతాడో, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి సుడతాడో, మళ్ళీ మావిగాని తెస్తాడు, వైజాగే తెస్తాడో, ఇంకోటో తెస్తాడు. అసలు కామన్ సెన్స్, చట్టం అంటే గౌరవం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టసభలు అంటే గౌరవం లేదు. అసెంబ్లీలో తీర్మానం చేయబడి, ఉభయ సభల్లో ఆమోదించబడి, రాష్ట్రపతి దగ్గర బిల్లుగా ఆమోదింపబడి, గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాలనే ఆలోచన నిజాయితీపరుడి నిజాయితీ పరాకాష్ఠ ఇది. అబద్ధాలు చెప్పినటువంటి సత్యహరిశ్చంద్రుడి నిబద్ధతకు పరాకాష్ఠ ఇది. సత్యహరిశ్చంద్రుడు కూడా సిగ్గుతో తలదించుకుంటాడు అని చెప్పేటువంటి నిజాలు చూస్తే. ఏదో ఒక రంగం అయితే మాత్రం చరిత్రలో నిరంతరం తుగ్లక్ని కొట్టేస్తాడు ఈయన. భవిష్యత్తులో వచ్చే తరాలు మాత్రం తుగ్లక్ పేరు మర్చిపోయేసి మావిగాన్ అనే అతన్ని మాత్రము దాదాపు ఇంకొక 15-20 తరాల వరకు మళ్ళీ ఎవడన్నా ఇంతకంటే పెద్ద పిచ్చోడు వస్తే తప్పితే నిరంతరము చరిత్రలో పునరావృతం అయితేనే ఉంటాడు. ఆ తుగ్లక్ ఒకడు ఉన్నాడంట అనేది ఇడిచిపెట్టేసి మావిగాన్ మామయ్య ఒకడు ఉన్నాడంట అని చెప్పేసి మావిగాన్ బ్యాచ్ ఒకటి ఉంది, మావిగాన్ పార్టీ ఒకటి ఉంది, మావిగాన్ పార్టీ సభ్యులు ఉన్నారని చరిత్ర నిరంతరం పాఠాలు చెప్తూనే ఉంటుంది ఎవరికైనా వచ్చే భావితరాలకు కూడా. ఈ రోజున ఏబిఎన్ మీద మీరు పోయే దౌర్జన్యం చేస్తారు. ఏం చేస్తారా రాధాకృష్ణ గారిని? ఆయన సైకిల్ మీద కూర్చొని కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, తండ్రిని అధికారం అడ్డం పెట్టుకొని ఏమైనా డబ్బులు కొట్టేసి ముఖ్యమంత్రి అయినోడా? నువ్వు కష్టపడి వచ్చింటే నీకు ఆ ముఖ్యమంత్రి స్థానం విలువ తెలిసేది, ప్రజల మీద గౌరవం ఉండేది. రాష్ట్రం అంటే ప్రజలు కాదు, ప్రాంతం కాదు, ప్రజలనే గౌరవం ఉండేది. వాళ్ళ జీవితంలో ఏదన్నా మన తరపున మన పరిపాలనలో తప్పు జరుగుతుంది లేదా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందంటే భయపడేవాడి. నువ్వు బరి తెగించినావు, పత్రికల మీదకి పోతావు, కోర్టులు మేనేజ్ చేసుకొని వ్యవస్థలు మేనేజ్ చేసుకునే పరిస్థితులే పోతున్నారు. కోర్టులకి డుంకా కొడతావు, మళ్ళీ మీ మావిగాన్ పార్టీ సభ్యులేమో వేరే వాళ్ళ కోర్టుల కేసుల గురించి చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే గతంలో కూడా పోయినారు, మీకు అడ్డం ఏం లేదు, దానికి మీరు ఏమైనా చేసుకోవచ్చు. వన్స్ వీఆర్ ఆన్ ద వార్. యుద్ధంలో ఉన్న యుద్ధమే ఇది ప్రజాస్వామ్య యుద్ధం. మీరు చేయగలిగినంత చేయగలుగుతారు, మీరు చేసుకోండి, దానికి అడ్డంకులు ఏం లేవు. తప్పుదోవ పోయేవానికో తప్పుడు ఆలోచన చేసేవాడో భయపడతాడు. మాలాంటి వ్యక్తులు కాదు, నిబద్ధతతో అన్నిటికీ సిద్ధమైనటువంటి వ్యక్తులు కాదు. అంతేకాకుండా పత్రికా వ్యవస్థ మీద దాడిని ముక్త కంఠంతో మీరు సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి సమయం ఇది. ఏదైతే ఏబిఎన్ గురించి అవాకులు చవాకులు పెడతా అంటారు, అసలు మనిషే ఉన్నాడు అంటారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఏ నాయకుడైనా మాట్లాడినప్పుడు మీకు ఎంత నొప్పి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మాకంటే ఎక్కువగా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సమాజం ఏదైనా ఉందంటే అది జర్నలిస్ట్ సమాజం. మీరు నినదించాల్సినటువంటి సమయం ఇది. ఈ రకంగా పోతే ఈ వ్యవస్థలో ఏవి నడవవు. కానీ ఎవరు తాటాకు చెప్పులకు భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. ఆయన చెప్తూనే ఏదో జరిగిపోతుంది అనుకోవడానికి ఎవరు లేరు. యావత్ సమాజం కూడా, సభ్య సమాజం కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కావచ్చు, ఏబిఎన్ ఛానల్కి కావచ్చు, ఏబిఎన్ పత్రిక కావచ్చు, మనస్ఫూర్తిగా అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది. మీ గురించి మాట్లాడితేనేమో ఈ రంగా మాట్లాడతారు. ఇక్కడే ఒక ఆయన, యా ఊరో తెలుదులే, నా పేరు తెలుదు, మీరే ఊహించుకొని రాసుకోండి. ఆడ పోయిండే అమరావతి రాజధానిలో ఉండే ఆడవాళ్లకు పట్టు చీరలు కట్టుకుంటారని మాట.
మావిగన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన మానసిక పరిస్థితి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈయన సినిమాని ఏందనేది వస్తే ఆయన ఎప్పుడో చూపిస్తాడంట. ఆయన సినిమాని ఇప్పుడే చూపించాలనే ఆలోచనతోనే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులము, ప్రజా జీవితంలో ఉన్నటువంటి మా అందరి మీద ఉంది. ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరిచేటువంటి బాధ్యతలో భాగంగానే ఈ రోజున మొదటిగా మచ్చుకు కొన్ని మాత్రమే, ఇది చాలా ఎపిసోడ్లు వస్తాయి, ఇది ఫస్ట్ ఎపిసోడ్, ఇది ఆయనది ప్లే చేసి చూపిస్తాం, తర్వాత మాట్లాడతాం. కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. ఏమిటంటే మీరు మాట్లాడేది? దొంగ. ఓకే, సెకండ్ అండి. అబద్ధాలు ఆడటం మంచిది కదా. నాన్న ఎప్పుడొప్పుడు అంటాడు నాకున్న సమస్య లేదని, అంటే గొప్ప సిద్ధాంతి, గొప్ప యదాంతి. నీకు ఒక సమస్య ఉందండి. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. అతి నిజాయితీతనం, అతి మంచితనం. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన. డబ్బులు కష్టం లేకుండా సమయ సందర్భాలను మొదలు ఉండడం అది వేరే విషయం. కమిటీలన్నీ మొక్క అయితే మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి ముక్క అని చెప్పడానికి గర్వపడతాం. ఊళ్ళో ఉన్నాడు రా బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలపరా వచ్చేసాడు. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లుగా 3 సంవత్సరాల కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లుగా 3 సంవత్సరాల కాలంలో బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. 4+20 ఎంత? ఎంత? కరెక్ట్ గా 420 కాదా? ఎల్కేజీలో పడింది. గుప్ప కింద గుప్ప కింద గంప గుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం దిగినాయి సార్. కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్? బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ కుడ్ యూ ప్లీజ్? ఇంత పెద్ద ఏం బ్రీఫ్ సార్? సార్ యూ సార్ ఈరోజు అందరి దినాంకులతో స్థలం ఇట్లా క్లోజ్ అయ్యి ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదండి అంబడి గారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ఓకే, ప్రెస్ మీట్ పెడితే ట్రోల్ అవుతారు. నిన్న మావిగన్ పోస్ట్ చూసారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జీయూఎల్ తీసుకోండి. మాది గమ్యం పేరు పెట్టండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మా వి గమ్ అదిరిపోగా నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. ఏంటి మాట? అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, అత్యధిక కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడిని, వాళ్ళ వైఫ్ను, వాళ్ళ భార్యనితో సహా పరాయి స్త్రీలను తిట్టేటువంటి కార్యక్రమము నవ్వుతూ చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి బహుశా రాష్ట్ర చరిత్రలో ఈయనే. అసెంబ్లీ వేదికగా ఏ ఒక్కడికి ఇది చల్లదు, ఇంకా ఎవరు కూడా దీన్ని ఈ రికార్డ్ బ్రేక్ చేయలేరు. ఇది అక్కడి నుంచి మొదలు పెడితే ఈయన మళ్ళీ అధికారం వస్తే వాస్తవాలు ప్రసారం చేసేటువంటి మాధ్యమాల మీద, పత్రికా వ్యవస్థ మీద మీ కమ్యూనిటీ ఆలోచన చేసుకోండి.
ఏదైనా ఈ నియోజకవర్గాన్ని పోలిస్తే గడిచిన సాక్షి పేపర్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద ప్రచురితం చేసినటువంటి అవాస్తవాలు కానీ అన్యాయమైనటువంటి మాటలు కానీ నా మీద విషం చిందించినటువంటి పరిస్థితులు కానీ మీకు అందరికీ విదితమే. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ప్రతి మనిషికి విదితమే. అయినప్పటికీ ఎప్పుడు మేము దౌర్జన్యంగా పోలా, వాళ్ళ ఇళ్ళ మీదకి పోలా. నిజంగా పోవాలంటే అది పెద్ద సమస్య కాదు, ఓర్చుకుంటూనే వస్తున్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విలువలు లేనటువంటి వ్యక్తులతో ఢీకొనాలనుకున్నప్పుడు, విలువలు లేనటువంటి వ్యవస్థల్లో కొద్దిమంది చొరబడినప్పుడు, దానికి అనుగుణంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నప్పుడు దాన్ని ప్రతిఘటించేటువంటి పరిస్థితుల్లో మేము ప్రజాస్వామ్యంలో కొత్త రకమైనటువంటి ఆలోచనతో మరింత సమయము సహనాన్ని పాటిస్తూనే ముందుకు పోవాల రాజకీయాలనే ఆలోచనకు వచ్చే రాజకీయాలు కొనసాగుతున్నాం. అట్లా కాకుండా ఈయన మాదిరిగా ఒక 10 మందిని గుంపేసి ఏబిఎన్ పత్రిక ఏబిఎన్ ఆఫీస్ మీద హైదరాబాద్లో పంపడం అనేది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఇంకొక ఆయన హద్దులు మీరి నెల్లూరులో కాకాని గారు అసలు ఆయన ఉండడు అని మా స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకొక ఆయన మొన్న ఇక్కడ ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడతాడు. అసలు మీ స్థాయి ఏంది? అసలు మీ ఆలోచన విధానం ఏంది? మీరు ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు? ప్రామిసెస్ ఏంది మీ ఆలోచన విధానం? అసలు స్పష్టత లేనటువంటి వాళ్ళు ఎవరికి మతిస్థిమితం లేదా మీ పార్టీలో? మళ్ళీ చెప్తున్నా, లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్. ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులంతా ఒకచోట గుమ్మవుతారు. దానికి ప్రతిబింబమే మావిగాన్ పార్టీ, మావిగాన్ మామయ్య, మావిగాన్ కుటుంబ సభ్యులు. వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక్కటే, బెదరగొడదామనుకుంటున్నారు. సినిమా చూపిస్తామంటారు. మీ సినిమాలు చూపిస్తా పోతే ఇంకో 3 ఏళ్ల పాటు చూపించచ్చయ్యా మావిగాన్ మామయ్య. 3 సంవత్సరాల పాటు నిరంతరం చూపించవచ్చు ప్రజలు నవ్వుకునే విధంగా. పెద్ద స్ట్రెస్ బస్టర్స్ మీ సినిమాలు. అసలు ఓట్లు వేసే వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు దీని మీద గతంలో కూడా చెప్పిన, ఈయన మానసిక పరిస్థితి ఏదైతే మానసిక ఆరోగ్యము బాగుందో లేదో అనేది మాకైతే ప్రశ్నార్థకమే. మరి దీన్ని చూసినాక మీకేమనిపిస్తుందో నాకు తెలియలే. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే కూడా మీకేమనిపిస్తుందో అర్థం కాల. అబద్ధాలు చెప్పడు, నిజాయితీ పరుడు అంటాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ అంటాడు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అంటాడు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటేసేకి అర్హత అయితే ఉండదు. ఇది వాస్తవమా కాదా? ఐ గో బై రికార్డ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఆయన క్షేత్రంలో ఎలక్షన్ జరిగినా ఓటేసేకైతే పోడు. ఎందుకంటే ఆయన ఓటుకు అర్హుడు కాదు ఆయన. మరి ఆ ఫస్ట్ క్లాస్ ఎక్కడ తెచ్చుకున్నాడో అర్థం కాదు. వాళ్ళ ఆయన ఏమన్నా రాత్రులు మాట్లాడినప్పుడు ఇచ్చేసినాడో తెలియదు. వాళ్ళ తల్లి చెల్లెలు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు. ఒక కుటుంబాన్ని చక్కబెట్టుకోలేనోడు, కుటుంబంలో సమస్యలు పరిష్కారం చేయలేనోడు, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు కానీ వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలు కానీ పరిష్కరిస్తాడని ఎంతవరకు నమ్ముతారో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. మీకేదో ముట్టుకుంటే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందంట, ఇంకోటి అవుతుందంట. మామూలుగా మీరు గతంలో ఒక అనగనగా ఒక రోజు అనే ఒక సినిమా వచ్చింది. అనగనగా ఒక రోజు ఒకటి ఏదో జగపతి బాబు సినిమా. దాంట్లో ఒకరోజు రాత్రి పోయేసి ఒకడు ఇంట్లో ఉంటాడు మెంట్లోడు. దాన్ని జగపతి బాబు పోలీస్ ఆఫీసర్. ఏం సినిమా అది? పోయేసి తీరా చూస్తే ఏం సినిమా అది? ఆమె ఉంది చూడు, ఎవరు అనగానికి ఒక రోజునా జగపతి బాబు అనుకోకుండా ఓ రోజా? ఆ రోజు రాబోయే సినిమా ఇది. మామూలుగా మేము ఏదైనా మాట్లాడితే మావిగన్ పార్టీ సభ్యులేమో బూతులు లంకించుకుంటారు, వ్యక్తిగతంగా తిడతారు. దాని నుంచి ప్రజలకు వచ్చే లాభం ఏందో మాకు తెలియదు. ఆయన మానసిక పరిస్థితి బాగుందా లేదా మీరందరూ ఇప్పుడు చూసినటువంటి వీడియోలు క్రోనలాజికల్గా అంటే వరుస క్రమంలో మొదటి నుంచి కూడా ఒక పద్ధతిగా ఆయన ఎంత నిజాయితీపరుడో అందరికీ తెలిసిపోతుంది.
ఆయన అబద్ధాలే చెప్పడంట, అది వాళ్ళ నాయన చెప్పినాడంట. ఎందుకంటే ఆయన ఎట్లా ఇప్పుడు చెప్పడానికి లేడు పాపం. ఇంకా తల్లి చెల్లి గురించి వాళ్ళ చెల్లెలే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక ఆయనకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానం అది ఇది అనన్య సామాన్యం. ఇది ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రికి పరిపాలించినారు. ఎవరిది దౌర్భాగ్యం? రాష్ట్ర ప్రజలది. మనం చేసినటువంటి ఒక తప్పిదం వల్ల 5 సంవత్సరాల పాటు ఒక మానసిక రోగి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి చరిత్రలో నిలబడిపోయినాయి. ఇది బహుశా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా జరగలే ఇంతవరకు. ఆయన మానసిక పరిస్థితి బాగుందా లేదా ఇవన్నీ ఆయన చూసుకుంటే ఆయనకి అర్థమైపోతుంది. మొదటిగానేమో చాలా ఒక పవర్ ప్యాక్ లాంటి క్యాపిటల్ సిటీ కావాలంటాడు. మళ్ళీ 3 రాజధానులు రావచ్చేమో అంటాడు. 30,000 కాదు ఇంకా ఎక్కువ కావాలంటాడు. మళ్ళీ ఏమో నేను వైజాగ్కి పోతా అంటాడు. నీ దగ్గర డబ్బులు దండిగుండా ఇబ్బంది. అతి నిజాయితీతో నీ మీద ఈడీ పెట్టినటువంటి 43 సిబిఐ ఈడీ పెట్టిన 43,000 కోట్ల రూపాయలు మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్, డిస్ప్రపోర్షన్ అసెట్స్ కింద ఏదైతే ఉందో దాది కాక ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. మీరు చెప్పిన చోటల్లా ఇల్లు కట్టుకోగలరు, ప్యాలెస్ కట్టుకోగలరు. మీరు ఎవరైనా కట్టుకోగలరా? ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా కట్టుకోగలరా? రాజధానులు మారుస్తూ పోతా ఉంటే ఎవరైనా మారగలమా? సామాన్యుడి పరిస్థితి ఏంది? అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంది? ఇంకోటి వాళ్ళ నాయన రాత్రులు కల్లో మాట్లాడతాడంట. ఇంకా ఈయన సినిమాలు చాలా ఉన్నాయి. ఈయన ఏందో కేజీఎఫ్ చూపిస్తా అంట. నేను అందుకే చెప్పిన మలయాళం సినిమా మీదే. అది అర్థము కాదు, ఉండదు ఏంది అది. ఈ కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటుంది. పోయేవానికి ఏ తెలుగు ప్రేక్షకుడు 70-80 పోయినా కూడా వానికి ఒక కన్ఫ్యూజను. వాడు ఏదో ఊహించిపోతే ఏదో జరిగింది. ఏదో ఊహించి రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు 50% ఓట్లు 151 సీట్లు ఇస్తే నేను ఇది అని చెప్పేసి నువ్వు చెప్పినావు. మీ సహచర మంత్రివర్యులు సహచర ఎంపీలు అయితే గంట అరగంటతో ఒకడు మొదలు పెడితే బట్టలు ఇప్పి బజార్న బ్యాటింగ్ చేసినోడు ఇంకోడు. మొత్తం ఎవడన్నా ఒక్కడైనా సరైనోడు పైనుంచి కింది వరకు ఉన్నాడంటే అంతా మావుగాని బ్యాచ్. దానికి మళ్ళీ ఫ్లెక్సులు, దాన్ని సమర్థించే ప్రయత్నము. సొంత పార్టీ వాళ్ళే అయోమయంలో పడిపోయినారు ఈయన మావిగాన్ స్టేట్మెంట్తో. అసలు వాళ్ళు ఎక్కడికి పోతున్నారో వాళ్ళకే అర్థం కాలే. ఇతను నమ్ముకుంటే మరి భవిష్యత్తు ఏందో అర్థం కాల. ఏమన్నంటే అధికారం ఉంటేనేమో దౌర్జన్యము, కబ్జాలు, అవినీతి, మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, భూ కబ్జాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు. అధికారం పోతేనేమో మళ్ళీ నేను వస్తే మీ కథ చూస్తా అని. నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినటువంటి అధినేత అయినా కూడా మళ్ళీ నాకు అవకాశం ఇస్తే గతంలో చేసిన తప్పులు చెయ్యను, నన్ను అధికారానికి ఒకసారి ఓడించినారంటారు. ఇప్పుడు నేనే ఉన్నా, గతంలో ఎమ్మెల్యే చేసినావు, మొన్ననే చెప్పిన ఒక చోట స్టేట్మెంట్. గతంలో నన్ను ఎక్కువ భాగం ఆఫీస్లో కూర్చోబెట్టి పని చేయించేవాళ్ళు, అది నేను తప్పు చేసినా ఇంకా ఆ తప్పు చేయదలుచుకోలేదు, అందుకనే ప్రజల్లో ఉంటానని చెప్పేసి. ఎవరైతే ఒక మనిషి హూ ఈజ్ లర్నింగ్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్, తప్పుల నుంచి నేర్చుకునేవాడు, వాడు మనిషి. తప్పులు చేసి ఆ తప్పులకు శిక్షింపబడి మళ్ళీ ఇంకా రెట్టింపు తప్పులు చేస్తాననేవాడు రాక్షసుడు. వాళ్ళు ప్రజా జీవితానికి పనికి వస్తారా రాజా? ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మీరు ఒకసారి గమనిస్తే వ్యవస్థల మీద గౌరవం లేదు, పోలీసు వాళ్ళకి బట్టలు ఇప్పేస్తా అంటాడు. అసెంబ్లీ సాక్షిగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, అత్యధిక కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడిని వాళ్ళ